యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టాను. హజ్ హౌస్ కట్టాం. ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం. మళ్ళీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలులో. విజయవాడ కడపలో 2 దిక్కల హజ్ హౌస్లు కట్టాను. దుల్హాన్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ముస్లిం సోదరులందరికీ మౌజములకి ఇమాములకి 5,000 3,000 ఆండ్రోరం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు ఆర్థిక సహాయం చేశావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ 4% రిజర్వేషన్లు వస్తాయి. సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీదైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఎక్కువ మంది ఈ యొక్క అమరావతి చుట్టుపక్కల ఉన్నది ముస్లింసే కదా. గుంటూరు విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా. ఇక్కడి నుంచి రాజధాని విశాఖపట్నం అని తీసుకుపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడ నేను పెడతానంటాడు ఇతను. మీ మీద అభిమానమా, మీ మీద గౌరవాన్ని అడుగుతున్నా. ఒక మసీదుకు సహాయం చేయని వ్యక్తి, మీ ఎవరికి కూడా ఏమాత్రం విదేశ 2,000 3,000 ఇమాములకి మౌజములకి ఆండ్రోరం రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇస్తున్నా. ముస్లింలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి. ఇదే కాదు, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి కబరస్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా. హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తాం. నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి సంవత్సరం ₹100 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తాను. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది. ఇమాములకి మౌజుములకి 10,000 5,000 ఆందోళన ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అర్హవుతున్నా ఇమాములు 10,000 5,000 ఆందోళన ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అర్హవుతున్నా ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతి నెల ₹5,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4% రిజర్వేషన్లు కాపాడుతాం. సుప్రీంకోర్టులో ఉంది, అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏ తమిళ కోవెలమూడి వారగా తీయండి, ఇక్కడ కాదు తర్వాత. ఎందుకంటే వెనకాలలో కనపడాలి, తీసేయాలి. వెనక్కి తీసుకెళ్ళండి, వెనకాలలో కనపడాలి. మీకే చెప్పేది కోవెలమూడి రవీంద్ర యూత్ బ్యాక్కెళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి. నాయకుడిని గౌరవించే మార్గం అది కాదు. వెనకాల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటే నాయకుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వెనక్కెళ్ళండి, కరెక్ట్ కాదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులు కోరుతున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా. ఈరోజు ఈ యొక్క గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్లలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా. 2, ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. 3, టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆ టిడ్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిగిలిన వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, నేను ఒకే ఒక విషయం ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతున్నా.
రోడ్లు బాగున్నా